హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనం చేస్తున్న ఏవైతే వీడియోస్ ఉన్నాయో దానికి సంబంధించి కొంతమంది తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారన్న. అందులో కొంతమంది అన్న మీ వీడియోస్ చాలా లెంత్ ఎక్కువ అవుతున్నాయి, ఒక చిన్నపాటి లెంత్లో చేయండి అన్నట్లు మాట్లాడుతున్నారు అన్న. నేను అలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇది నా జీవితంలో జరిగిన సంఘటనలు చెప్తున్నా. నేను ఏవైతే తప్పులు చేశానో, నేను ఏవైతే కష్టాలు పడ్డానో, నేను ఏవైతే నష్టాలు అనుభవించానో అలాంటివి నా వీడియోస్ చూసే వాళ్ళు కొంతమంది అయినా సరే వాటి నుంచి తప్పించుకుంటారనే భావనతో చేస్తున్న వీడియోస్. సో ఇందులో లెంత్ కానీ, ఈ లైటింగ్లు కానీ, బ్యాక్ డ్రాప్లని, ఇవని అవని ఇవేవి నేను పట్టించుకోను. ఎందుకంటే నేను ఏవైతే ఫేస్ చేశానో అలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల కనీసం వాటి నుంచి ఎస్కేప్ అయ్యి జీవితాన్ని సరిగా చక్కదిద్దుకుంటారు అని చేస్తున్న ప్రయత్నమే నా వీడియోస్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అప్పు. ఈ అప్పు అనేది ఎలాంటి మనిషినైనా సరే కుంగదీసేస్తుంది అన్న. ఈ అప్పు చేసే విధానంలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి కుటుంబ ఎదుగుదల కోసం లేదా ఒక ఎదుగుదల ప్రయత్నంలో చేసిన అప్పు. ఒక రెండవది కేవలం ఎదుటివారిని మెప్పించడం కోసం, జల్సాల కోసం, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కుటుంబంకి ఏమాత్రం ఉపయోగపడకుండా వాళ్ళ కోసం చేసుకునే అప్పులు. ఇలాంటి అప్పుల వల్ల ఎలాంటి తలనొప్పులు వస్తాయంటే అన్న, మొదటి అప్పు అనేది నువ్వు గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఈ రెండో అప్పు ఉన్నదే అది నిన్ను ఎంతలా మానసికంగా కుంగదీస్తుందంటే ఒకనొక టైంలో నీకు చనిపోవాలి అనే ఆలోచనలు కూడా తీసుకొస్తాయి. ఈ మొదట అప్పు చేసిన వ్యక్తులకు చెప్తున్నా కదన్నా, వాళ్ళ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కుటుంబంలో కానీ, లేదంటే చుట్టుపక్కల సమాజంలో. ఆయన అప్పు చేశాడంటే ఒక ఇల్లు కట్టడానికో, ఒక కూతురు పెళ్ళికో, ఒక ఎడ్యుకేషన్కో, లేదంటే ఒక వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల పాలైన వాడికి ఓకే. అలా కాకుండా కేవలం జల్సాలు కానీ, ఈ సినిమాలు కానీ, షికార్లు కానీ, డబ్బులు ఉన్నా లేకపోయినా తాగడానికని, ఈ బెట్టింగ్లని, అవని ఇవని సమాజం ముందు షో ఆఫ్ చేయడం కోసం, అంటే ఆడికి అర్హత లేకపోయినా సరే లోన్లు పెట్టి పెద్ద పెద్ద సెలలు కొనడం, పెద్ద పెద్ద బళ్ళు కొనడం, అంటే షో ఆఫ్. అలాంటివి మాత్రం నిజంగా చెయ్యకపోవడం చాలా అంటే చాలా బెటర్. అలా చేస్తే అన్న నువ్వు అది ఇంట్లో చెప్పుకోలేవు, ఇంక కొంతమంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేవు, నీకు పిల్లలతో కూడా షేర్ చేసుకోలేవు అలాంటి అప్పుల వల్ల. దానివల్ల ఏమవుతుందంటే నీకు ఒక రకంగా ఒత్తిడి పెరిగిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఒకటి మొదటి రకం అప్పు ఏదైతే ఉందో కుటుంబం నిలబెట్టడం కోసం, లేదంటే ఆర్థికంగా నీ కుటుంబాన్ని ఒక ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడం కోసం, ఏదో ఒక బిజినెస్ ప్రయత్నం, ఒక ఉద్యోగ ప్రయత్నం కోసం చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో, ఒక ఎంత భారమైనా సరే ఇంట్లో ఒక ప్రశాంతత అయితే ఉంటుందన్న. అంటే ఓకే, వీడి పలానా బాగుపడడానికి చేసిన అప్పు, వాడు అనుకున్న టైంలో ఆ టైం కుదరలేదు, ఆ టైం బాగాలేదు, అది పూర్తిగా విఫలమైంది, సో అప్పయ్యాడు. కానీ రెండోది ఏదైతే ఉందో ఈ జలసాలని, ఇవని అవని, అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళతో, ఆడవాళ్ళతో, అమ్మాయిలతో తిరగడం కోసమని, వాళ్ళ కోసమని, ఈ ఫ్రెండ్స్ ముందని, ఈ సమాజం ముందని ఒక షో ఆఫ్ కోసం చేస్తూ చూడండి. అలాంటప్పుడు మాత్రం నరకం అన్న. ఏది ఏమైనా సరే ఈ అప్పు అనే మహమ్మారి ఎంతలా బాధిస్తుంది అన్న, నీ ఫోన్ ఇప్పుడు సైలెంట్లోనే ఉంటుంది. వన్స్ ఒక అన్నోన్ నెంబర్ నుంచి నీకు కాల్ వస్తే నీ హార్ట్ బీట్ ఏ రేంజ్లోకి పెరిగిపోద్దంటే నీ గుండె ఆగిపోతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఆ కాల్ ఎత్తాలా ఎత్తొద్దా ఏంటి పరిస్థితి. ఈవెన్ నీ మొబైల్ ఫోన్ అనేది కూడా చుట్టూ నీకు 24 గంటలు కూడా నీ కనురెప్ప పాటులోనే అలానే ఉంటావు. ఈవెన్ నువ్వు బాత్రూమ్కి వెళ్ళా ఫోన్ పట్టుకుని, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనే భయం. ఇక అప్పు అనేది ఒక మనిషిని ఎంతలా దిగజార్చేస్తుంది అంటే అన్న, ఎదుటి వ్యక్తి దగ్గర నిన్ను నువ్వు సరెండర్ చేసేలా అంతకు మించి దిగజార్చేస్తుంది. అలా అని చెప్పి అప్పు చేసినంత మాత్రాన నువ్వేదో ఓడిపోయినట్టు, లేదంటే ఎక్కడితో నీ జీవితం అయిపోయింది అనుకోవడం చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే అన్న, అప్పు చేయడం వరకు నీ బాధ్యత కాదు, అప్పు తీర్చడం కూడా మన బాధ్యతే. నీకు ఏదైనా నువ్వు ఏదైనా చేసుకున్నా సరే, అప్పు చేసి ఏదైనా చేసుకుంటే అది నువ్వు చనిపోయినా సరే, ఒకసారి చనిపోయినప్పుడు నువ్వు 100 సార్లు చనిపోయినప్పుడు. నీకు అప్పు తీసుకునేటప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఎస్, ఎంత కాన్ఫిడెన్స్తో ఉంటా అంటే నెక్స్ట్ మంత్కి ఇచ్చేస్తారు, నాకు ఒక ఇన్కమ్ సోర్స్ వస్తుంది, అక్కడి నుంచి రావచ్చు, ఇక్కడి నుంచి రావచ్చు, లేదా నా వ్యాపారం అభివృద్ధి చెందొచ్చు, ఏదో రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ మన టైం బాగోలేక అవన్నీ విఫలమైతే, చాలా సడన్గా మనం అనుకున్న టైంకి ఇవ్వకపోతే ఒక గ్రౌండ్ లెవెల్కి ఎలా అంటే మన పరిస్థితి ఎలా అయిపోతుందంటే ఎవరికి చెప్పుకోలేం, చెయ్యలేం, ఇంకా మనల్ని ఎవడు కాపాడలేడు అనే ఫీలింగ్ ఉంటాం. కానీ అలాంటప్పుడే మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. నేను మొదటి అప్పు చేసిన వారి గురించి చెప్తున్నాను. ఎదుగుదల కోసం చేసిన అప్పు గురించి ఏదైతే ఉందో ఆ అప్పు గురించి మాట్లాడుకుంటే అన్న, మనం చాలా కాన్ఫిడెంట్గా వచ్చే నెలకి మన వ్యాపారం అభివృద్ధి చెందుతున్నానో, లేదంటే ఏదో ఒక విధంగా మనం చేస్తున్న మంచి పని కాబట్టి మన కుటుంబ ఎదుగుదల వద్దనో ఇదనో ఏదో ఒక అప్పు ఇచ్చేస్తాం అనే ఒక మాట ఇస్తాం. కానీ ఆ నెలకి మన జీవితం మారొచ్చు.
ఈ రోజు జీవితం రేపటికే మారుతుందన్న. అలాంటిది నువ్వు ఆ నెలలో తీర్చలేకపోయావు, ఆ సంవత్సరంలో తీర్చలేకపోయావు, 2 సంవత్సరాలు తీర్చలేకపోయావు. కానీ ఎస్కేప్ మాత్రం అవ్వద్దు. ధైర్యంగా చెప్పు, ఇది నా పరిస్థితి, ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉండడం వల్ల నేను తీర్చలేకపోతున్నాను. ఎస్, అలా చెప్పినా ఒప్పుకోవడం వల్ల ప్రతి ఒక్కడు ఎవడన్నా ఒప్పుకుంటాడు. నా కొడుకు ఒప్పుడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ అధిక వడ్డీల మీదే బతికే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఎక్కువైపోయారు. రోజువారీ వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు, గంటకు వడ్డీలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ రోజువారీ వడ్డీలు, గంట వడ్డీలు, వారం వడ్డీలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి కుటుంబాన్ని గట్టెక్కించడం కోసం అయితే కాదు, ఒకటి బెట్టింగ్ల కోసం, 2 విలాసాల కోసం, 3 తాగి తందనాలు ఆడడం కోసం, 4 ప్రపంచం ముందు షో ఆఫ్ చేయడం కోసం. ఈ మొదటి రకం అప్పు కంటే ఈ రకం అప్పు చాలా అంటే చాలా డేంజర్ భయ్యా. ఎంత డేంజర్ అంటే బ్రతికుండగానే ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. ఇందాకలు చెప్పిన విధంగా మొదటి అప్పు కనీసం నువ్వు ఇంట్లో వాళ్ళకైనా చెప్పుకోగలవు. ఈ అప్పు నువ్వు రాత్రి పవలో నువ్వు ఎవరికి షేర్ చేసుకోలేవు, ఏం చేయలేవు. సో అలాంటి అప్పు మాత్రం చెయ్యొద్దు. ఇక మొదటి రకం అప్పు ఏదైతే ఉందో, ఒక కూతురి పిల్లను, ఒక బిజినెస్ అనో, ఒక కొడుకు చదువు కోసమనో, లేదంటే ఒక ఇల్లు కట్టుకోవడం కోసమనో చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో, నువ్వు నీ ఫ్యామిలీని ఒక ఉన్నత స్థానంలో నిలవబెట్టాలని చేసే అప్పు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరకపోయిన విషయాన్ని పక్కన పెడితే నీకు ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఒక మనశ్శాంతి ఉంటుందన్న. ఓకే, బయట వాళ్ళ అప్పు తీర్చకపోవడం నేను తిట్టవచ్చు, ఏదైనా అనొచ్చు, నేను తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ ఇంట్లో వీడు మన కోసమే కదా, మన ఫ్యామిలీ ఎదుగుదల కోసమే కదా చేసినని ఒక గర్వం అయితే ఉంటుందన్న. సో మొదటిగా నీ అప్పు ఎంత ఉంది అనేది ఒక పేపర్ మీద చాలా క్లియర్గా రాసుకున్నా. అందులో దేనికి ఎక్కువ వడ్డీ కడుతున్నావు, దేనికి తక్కువ వడ్డీ కడుతున్నావు, అసలు నీ వస్తున్న శాలరీకి ఆ అప్పులకి ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఆ డిఫరెన్స్ని ఎలా పొడ్చాలి అనేది ప్రతి ఒక్కటి పిన్ బై పిన్ 1 బై 1 ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఒక పేపర్ మీద పెట్టుకుంటే నీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. ఇక ఏదో ఒక విధంగా వచ్చిన అప్పుకి నీకు ఏమాత్రం సంబంధం ఉండట్లేదు, తీసుకున్న అప్పుకి నాకు వస్తున్న జీతానికి, నాకు వచ్చిన జీతం 20,000 అయితే నేను నెలకి కట్టాల్సింది ఒక 30 నుంచి 40,000 వరకు, దానికి పైగా ఉంది, ఏం చేయాలి అంటే కష్టపడాలి. నీకు వస్తున్న ఇన్కమ్ కంటే నువ్వు ఏదో ఒకటి సాధించాలి ఖచ్చితంగా చెప్తున్నా. అందుకే స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి అని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. ఆ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటే ఇలాంటి టైంలో నువ్వు పార్ట్ టైంగా అయినా, నీకు స్కిల్ ఉంటే నీకే ఫోన్ కాల్స్ వచ్చి పని చేయరా బాబు అంటారన్న. అదే స్కిల్స్ లేకుండా నువ్వు డెలివరీ బాయ్గానే ఇదానో అదైనా జాయిన్ అయ్యావు అనుకో, ఈ అప్పులు ఉన్నాయని చెప్పి ఆ అప్పులు తీరవు, నీ ఆరోగ్యం పాడైపోద్ది. ఇంకా చెప్తున్నా కదా, ఇంకా ఊబులోకి వెళ్ళిపోతుంటావు. అందుకే స్కిల్ అనేది డెవలప్ చేసుకో. తర్వాత క్లియర్గా రాసుకున్న ప్రతి అప్పులో ఎక్కువ వడ్డీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడడమో, బాబు వడ్డీ తగ్గించండి రా బాబు, ఇదిరా బాబు, ఏదో ఒకటి వాళ్ళకి ఇంకా మనకు తప్పదు, కాళ్ళ వేళ బతిమలాడి ఎంతో కొంత తగ్గించుకోవడమో, అధిక వడ్డీ ఏదైతే ఉందో దాన్ని ముందుగా క్లియర్ చేసుకోవడానికి ఒక ప్రణాళికను అయితే సృష్టించుకో. ముందుగా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, ఇది నా పరిస్థితి. అలా మాట్లాడకపోతే ఏమవుద్దంటే ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఒక రకమైన ప్రెజర్ వస్తుంది, ఈ అప్పుల వాళ్ళ సైడ్ నుంచి ఒక ప్రెజర్ వస్తుంది, నీ మీద నీకు ఒక ప్రెజర్ క్రియేట్ అయిపోయి నువ్వు క్లియర్గా చెప్పాలంటే ఒక హైడ్రాలిక్ మిషన్ కింద బుర్ర పెట్టినంత ప్రెజర్ నీ మీద కొన్ని టన్నులు పెట్టిన లోడ్ వస్తుంది. అలా కాకుండా ఇంట్లో పరిస్థితి ఇది, కొన్ని రోజులు మనం అన్నింటికి కాంప్రమైజ్ అవ్వాలి. కొన్ని రోజులు మనం ఇలా కాంప్రమైజ్ అయితే మన అప్పులన్నీ తీరితే ఆ తర్వాత మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని బతకొచ్చు అని చెప్పాలి. కొన్ని ఫ్యామిలీలు ఒప్పుకుంటాయి, అలా ఒప్పుకున్న ఫ్యామిలీలు అదృష్టవంతులు. కానీ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయన్న, నువ్వు ఎవరి కోసం అప్పు చేసావు, ఆడు కుటుంబం కోసం అప్పు చేస్తాడు, ఫ్యామిలీ కోసం అప్పు చేస్తాడు, పిల్లం కోసం అప్పు చేస్తాడు, తల్లిదండ్రుల కోసం అప్పు చేస్తాడు, పిల్లల కోసం అప్పు చేస్తాడు. కానీ నువ్వేమైనా మాకు చెప్పి చేసావా, నిన్ను ఎవడు చేయమన్నాడు అప్పు, నువ్వు ఏ బిజినెస్ కోసం అప్పు చేసావు, బిజినెస్ కోసం చేసే ముందు నాకేం చెప్పావా, ఆ బిజినెస్ సక్సెస్ కాకపోతే ఇలాంటి మాటలు వస్తుంది, సక్సెస్ అయిందనుకో అబ్బాయి ఎంత మంచి పని చేసా అంటారు. సో అందుకే నేను చెప్తున్నా, ముందు వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోరా అనే విషయాన్ని పక్కన పెట్టి ఫ్యామిలీతో మాత్రం డిస్కస్ చేసేయండి. ఫ్యామిలీతో మాత్రం మీకున్న అప్పులన్నీ కూడా చాలా క్లియర్గా, ఓకే, ఫ్యామిలీ ఎదుగుదల కోసం చేసినా, లేదు అంటే ఈ జలసాల కోసం ఇంకా విచ్చలవిడితనం కోసం చేసినా సరే, ఏది చేసినా సరే ఇంట్లో మాత్రం ఓపెన్ అయిపోయింది భయ్య. నీకు ఇంట్లో ప్రశాంతత ఉంటే ఆటోమేటిక్గా నీకు బ్రెయిన్ అనేది పనిచేస్తుంది. ఈ ఇంట్లో ప్రశాంతత లేకపోతే నువ్వు బయటికి వెళ్ళా అప్పులతో కూడా ఇంట్లోకి వస్తే ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇంకా దాన్ని ఎవ్వడు కూడా ఇంకా మార్చలేడు, ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. అలా నీకు ప్రశాంతత ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో గడిపే కొద్ది సమయమైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నీ లైఫ్లో ఉన్న ప్రతిదీ కూడా ఇంట్లో వాళ్ళు చెప్పు. కొంతమందికి, చాలామందికి, మనలో ఒక 90% మందికి ఇంట్లో వాళ్ళు అయితే మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారన్న. నువ్వు తప్పు చేసినా చేయకపోయినా, ఇన్ కేస్
చాలా భయంకరమైన తప్పు చేసినా సరే మన ఇంట్లో మనకు క్షమిస్తారు. బయట వాళ్ళ విషయాలు పక్కన పెట్టండి. నువ్వు ఎంతో తెలిసో తెలియకో ఏదో విచ్చలవిడితనం కోసం ఏదో అప్పు చేసేసావు, అయినా సరే మనల్ని భరిస్తారు ఒక 70%. మిగిలిన 30% ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే నీ చావు నువ్వు చావు, మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఎవడు ఇంటి మీదకి తీసుకురాకండి. అలా అన్న వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీరు ధైర్యంగా ఇంట్లో అయితే చెప్పండి, ఆ రోజే నేను చెప్పాను కదా అని ఒక మాట చెప్పొచ్చు మీరు. అలా కాకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, ఫ్యామిలీకి తెలియకుండా, అమ్మ నాన్న తెలియకుండా, లేదంటే పెళ్ళానికి తెలియకుండా, పిల్లలు తెలియకుండా ఎన్ని రోజులు నువ్వు దాస్తావు? దాయలేవు. నువ్వు చెప్తే బెటర్ అన్న, వేరే వాడు ఎవడో చెప్పే కంటే. ప్రతి వాడు అదే కోరుకుంటారు, ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు అదే కోరుకుంటారు. నువ్వే డైరెక్ట్గా చెప్తే బెటర్ కదా, వేరే వాళ్ళు ఎవరో చెప్పడం ఏంటి అని ఎందుకు అంటారంటే అన్న, మన నుంచి మనం తప్పు చేసినా సరే డైరెక్ట్గా చెప్పినా సరే పర్లేదు, కానీ మనం తప్పు చేసామనే విషయం ఎవడో చెప్తే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒక రకంగా కుంగిపోతారన్న. ఎందుకంటే మన మీద అన్ని ఆశలు పెట్టుకుంటారు కుటుంబం సభ్యులు కానీ, మనం పెళ్లి చేసుకున్న అమ్మాయి కానీ, ప్రేమించిన అమ్మాయి కానీ మన మీద ఎంత ఆశలు పెట్టుకుంటారంటే అన్న, వీడి లైఫ్లో నన్ను ఏదో ఒక ఉన్న స్థానం తీసుకెళ్తాడు, నా కుటుంబాన్ని ఒక స్థాయిలో పెడతాడని మనం చదివించిన తల్లిదండ్రులు కానీ, మనల్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి కానీ ఒక నమ్మకంతో ఉంటుంది. సో అలాంటి వాళ్ళ నమ్మకాలు మాత్రం వమ్ము చేయొద్దు. అప్పు చేసామని మాత్రం భయపడద్దు. అప్పు చేసేసో ఎస్ అయిపోయింది గతం, దాన్ని ఎలా తీర్చాలి అనే దాని మీద ఉండు. అప్పు చేసాం కదా అని చెప్పి తలదించాల్సిన అవసరం లేదు. అప్పు నువ్వు తీర్చకపోతే తలదించు, అంతే కదా అని చెప్పి అడిగిన ప్రతి వాడి దగ్గర అప్పు చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగ్గొట్టుకుంటూ వెళ్ళిపోతామంటే వాళ్ళు నిన్నేమంటారన్నా, నీ తల్లిదండ్రుల్ని, నీ పిల్లాన్ని, నీ పిల్లల్ని తిడతారు. నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు తిట్టించిన అవసరమా? అందుకే నువ్వు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా సరే, వడ్డీ విషయాలు పక్కన పెట్టైనా సరే, అసలు మాత్రం ఖచ్చితంగా తీర్చాల్సిందే. ఇంకా నేను అప్పుల బాధలో ఉన్నాను ఇదంటే అన్నా, చిన్న స్థాయి వ్యక్తి నుంచి కోటీశ్వరుడు వరకు అప్పు లేనోడు అంటే ఈ భూమి మీద లేడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవుళ్ళకే అప్పులు ఉన్నారా బాబు, నువ్వు బయటికి రా, బయటకు వచ్చి అప్పుని ఎలా తీర్చాలని డిస్కస్ చేసుకో, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడు. ఎవరి దగ్గర ఏదో ఒక ఐడియా ఉంటుంది. అలా కాకుండా నీకు నువ్వుగా కుమిలిపోయి ఎన్ని రోజులు అలా దాచుకుంటావు. అలా దాచుకునే ఏదో ఒక చెత్త డిసిషన్ తీసుకొని చనిపోవాలనో ఇదనో ఆలోచిస్తే అది చాలా పాపం కూడా. చనిపోయి నువ్వు బాగానే ఉంటావు, కానీ బ్రతుకున్న నీ తల్లిదండ్రులని, నీ పిల్లల్ని, నీ పిల్లల్ని నరకంలోకి తోకేసి నువ్వు వెళ్తున్నావు. సో దయచేసి అప్పు అనే విషయానికి భయపడకుండా అప్పుని తీర్చే విధానం ఏంటి అనేది ఆలోచించండి. అన్న ఇన్ని చెప్తున్నావు కదా, నువ్వే చెప్పొచ్చు కదా అప్పుని తీర్చే విధానం ఏంటంటే, ఒకటే చెప్తున్నా, ఒక్కొక్కటి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళ చుట్టూ లైఫ్ స్టైల్ని బట్టి వాడు అప్పుడు ఎలా తీర్చాలి అనేది వాడికి వాడే అంచనా వేసుకోగలడు. మళ్ళీ చెప్తున్నా, నీకు ఉద్యోగం నుంచి కానీ నువ్వు చేస్తున్న ప్రతి నెలకు వస్తున్న నీ శాలరీకి నువ్వు చేసిన అప్పుకి సంబంధం లేకపోతే మాత్రం అప్పటి నుంచే నువ్వు ఒక ఊబులోకి వెళ్ళిపోతుంటావు. ఎప్పుడైతే నీకు వస్తున్న ఇన్కమ్కి మించి అప్పులు చేయడం మొదలు పెడతావో ఇంకెలా ఉంటుందంటే అన్న, ఇంకా మెల్లిగా నువ్వు ఇంకా ప్రెస్ అయిపోతుంటావు, నువ్వు ఒక ఊబులోకి వెళ్ళిపోతుంటావు. మరి కొంతమంది ఉంటారు అదే రెండో రకం అప్పు వాళ్ళు. వాడికి ఇన్కమ్ ఉండదు, ఏముండదు, ఇష్టానుసారంగా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. లాస్ట్కి ఏమనుకుంటాడంటే నా దగ్గర లేవు, ఏం చేస్తారు చేసుకో. వాళ్ళు ఏమన్నారా, ఇంటి మీదకి వచ్చి నీ తల్లిదండ్రుల్ని, మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెల్ని, వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు. అంత అవసరమా? నువ్వు ఎప్పటికైనా రియలైజ్ అయ్యి, ఈ రెండో తరం అప్పులు చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఎప్పటికైనా రియలైజ్ అయ్యి ఇక్కడతో ఆ అప్పులు చేయడం ఆపేసి ఏదో ఒక పని చేసుకొని అప్పులు తీర్చే ప్రక్రియలో పడండి. ఇక మొదటిగా చెప్తున్న అప్పులు ఏవైతే ఉన్నాయో, ఒకటి కుటుంబం నిలబెట్టుకోవడం కోసం, బిజినెస్ చేయడం కోసం, బిజినెస్లో నష్టాలు రావడం, ఆ టైప్ ఆఫ్ అప్పులు, లేదంటే కేవలం ఇల్లు కట్టించడం కోసం, లేదంటే ఇంట్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోలేక అప్పటికప్పుడు ఏ యాక్సిడెంట్ అయిన వాడికో, లేదంటే ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకో ఏదో ఒక హాస్పిటల్ బిల్లు కోసం చేసిన అప్పులు ఉంటాయి. అలాంటివి మాత్రం ఖచ్చితంగా అన్న దేవుడు సహాయం చేస్తానన్న. అప్పటికి మీకు చాలా కష్టం అనిపించవచ్చు, కానీ అలాంటి వాళ్ళకి మనం కుటుంబం కోసం ఎప్పుడైతే ఆలోచించి ఒక అప్పు చేస్తామో అది ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది మనం కష్టపడిన తీరు మీద ఆధారపడి ఉంటుంది. అది నువ్వు సంవత్సరంలో తీరుస్తావా, 2 సంవత్సరాలు తీరుస్తావా అనేది నువ్వు కష్టపడిన తీరు. నీకు సమయం దొరికితే ప్రతిదీ కూడా నా అప్పుని ఎలా తీర్చాలనే ఆలోచనగా నీకు మైండ్లో ఉంటే మాత్రం ఈజీగా కొన్ని సంవత్సరాల్లో, కొన్ని నెలల్లో బయటపడతావు. అలా కాదు, అప్పు అయిపోయినా ఏంటి నా జీవితం, దేవుడు ఏంటి ఎలా చేశాడంటే ఎప్పటికీ అప్పు తీరదన్న. అందుకే చెప్తున్నా, ఇలాంటి వాటికి అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే, నువ్వు ఏం చేసినా, ఎంత చదువు ఉన్నా లేకపోయినా, ఏం చేసినా సరే స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి. స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే ఒక పార్ట్ టైం గానో, ఫ్రీలాన్సర్ గానో ఏదో ఒక విధంగా మీకు నచ్చిన దాంట్లోనన్నా ఏదో ఒక స్కిల్ అనేది, ఈవెన్ చెప్తున్నా కదా, గార్డెన్ మెయింటైన్ చేయడం కూడా పార్ట్ టైం జాబ్స్ ఉంటున్నాయి. సో దయచేసి అప్పుకు మాత్రం భయపడొద్దు. అప్పు అనే పదమేమి, అప్పు చేసినంత మాత్రం నీ లైఫ్ అక్కడితో ఆగిపోలేదు. ఒక కొత్తగా థింకింగ్ అనేది పెరగాలి. అప్పుని ఎలా తీర్చాలి, ఎలా బయటికి రావాలి అనే థింకింగ్ అనేది నువ్వు అలవాటు చేసుకుంటే
నువ్వు ఈజీగా అప్పుల నుంచి బయటకు వస్తావు. బయటకు వచ్చి నేను ఏవైతే చెప్తున్నా ఇవే మాటలు, అరే అప్పు చేయడం కదరా, అప్పు తీర్చడం గొప్పరా, ఆ అప్పు తీర్చే విధానం కొన్ని పాఠాలు నేర్చుకుంటారని చెప్పి నీ చుట్టుపక్కల వారికి నువ్వే క్లాస్ పీకుతావు.